నిన్న దేవర సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో నందమూరి ఫ్యాన్స్ హంగామా అంతా ఇంత కాదు. ఎందుకంటే దసరా పండగ స్లాట్ చాలా మంచిదే. కాకపోతే దసరాకు ఎప్పుడైనా కనీసం 2 పెద్ద సినిమాలు, మరో 2 చిన్నవో డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. దాంతో ఈ ప్రభావం పెద్ద సినిమాల కలెక్షన్లపై ఖచ్చితంగా పడుతుంది. అదీ కాకుండా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్లు ఊహించని రేంజ్లో ఉంటాయి కావచ్చు. అదేవిధంగా ఒకవేళ ఫ్లాప్ టాక్ వచ్చిందంటే మాత్రం 2వ రోజు నుంచి సినిమాను చూడడం మానేస్తారు. ఎందుకంటే అప్పుడు ఆప్షన్గా మరో 2-3 సినిమాలు ఉంటాయి. కాబట్టి ఆడియన్స్ హిట్ సినిమాకే ఓటేస్తారు. అదే కాకుండా ఒకవేళ హిట్ టాక్ వచ్చినా కానీ మిగతా సినిమాలు యావరేజో లేదంటే జస్ట్ హిట్ టాక్ తెచ్చుకుంటే పర్లేదు, కానీ బ్లాక్ బస్టర్ తెచ్చుకుంటే మాత్రం కలెక్షన్లపై కాస్త ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది. అదే సోలోగా రిలీజ్ చేస్తే ఏ బాధ ఉండదు. టాక్ ఎలా ఉన్నా సరే వేరే ఆప్షన్ లేక ఆడియన్స్ థియేటర్ల వైపు కదులుతుంటారు. ఇప్పుడు దేవర విషయంలో కూడా కంటిన్యూ అవుతోంది. 2 వారాల ముందుకు జరగడం నిజంగా చాలా మంచి డిసిషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న దేవర క్రేజ్కు ఎప్పుడు రిలీజ్ అయినా ఓపెనింగ్స్ విషయంలో ఏ ప్రాబ్లం ఉండదు. ఇక బ్లాక్ బస్టర్ తెచ్చుకుంటే అది బోనసే. ఎందుకంటే దసరా సెలవులకు సరిగ్గా 2 వారాల ముందు దేవర రిలీజ్ అవుతుంది. వారం 10 రోజులు ఊపి ఆ తర్వాత కాస్త సైలెంట్ అయినా కానీ మళ్ళీ దసరా సెలవులకు వద్దన్న కలెక్షన్ల వరద పారుతోంది. ఆల్రెడీ సినిమా రిలీజ్ వీక్లోనే చూసిన వాళ్ళు సినిమా బాగుంటే ఫ్యామిలీతో కలిసి సెలవుల్లో మరోసారి వెళ్తారు. అలా సినిమాకు బాగా ప్లస్ అవుతుంది. మరోవైపు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని రషెస్ చూసిన వాళ్ళు సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉందని 1000 కోట్ల బొమ్మ కన్ఫర్మ్ అని చెప్తున్నారు. నిజానికి అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే ఈ పాటికే ఈ సినిమా రిలీజ్ అయి పురాతన కాలంలో కూడా అయ్యేది. కానీ సీక్వెల్ ప్రతిపాదన తీసుకురావడంతో ఏప్రిల్లో రిలీజ్ కావాల్సిన దేవర సెప్టెంబర్ చివరి వారానికి వస్తోంది. ఇక రీసెంట్గా ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ కూడా పూర్తయిందని, త్వరలో జాన్వీ ఎన్టీఆర్ మధ్య ఓ డ్యూయట్ సాంగ్ కోసం మేకర్స్ ఫారెన్కి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి వీలైతే ఇదే నెల లేదంటే వచ్చే నెల మొదటి వారంలో టాకీ పార్ట్ పూర్తి చేసుకుని ఆపై పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా బిజినెస్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. అది ఏంటంటే రిలీజ్ ముంగిటే దేవర సినిమా లాభాల్లోకి వెళ్ళిందని, టేబుల్ ప్రాఫిట్ తోనే థియేటర్లకు వస్తుందని ఇన్సైడ్ టాక్. ఏపీలో సితారా సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయగా నైజాం హక్కులు దిల్ రాజు దక్కించుకున్నాడట. ఇప్పటికే హిందీ రైట్స్ అనిల్ తదాని, కరణ్ జోహార్లు సంయుక్తంగా కొనుక్కున్నారు. ఇక ఓవర్సీస్ లో కూడా సినిమాను భారీగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా క్లోజ్ అయిపోయిందని తెలుస్తోంది. నెట్ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తంలో దేవర డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసింది. ఇక శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ తీసుకుందట. ఇలా మొత్తంగా చూసుకుంటే దేవర సినిమా రిలీజ్ కు ముందే ప్రాఫిట్ జోన్లోకి వచ్చింది. ఇక సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే కలెక్షన్లన్నీ లాభాల కింద లెక్క.